అందుకనే ప్రాబ్లం ఎలా ఉంటుంది, డిఫైన్ చేయగలిగేటటువంటి కెపాసిటీ, కలెక్ట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది ప్రాబ్లం అండ్ జనరేట్ వేరియస్ ఆల్టర్నేటివ్స్. ప్రతి ఆల్టర్నేటివ్ కదా ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి చూసుకోవడం. మనం ఏదో ఒక కాకినాడ వెళ్ళాలి, కాకినాడ వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, బస్ మీద వెళ్ళొచ్చు, కార్ మీద వెళ్ళొచ్చు, నడిచి వెళ్ళొచ్చు, సైకిల్ మీద వెళ్ళొచ్చు. సో మెనీ వీ కెన్ జనరేట్ సో మెనీ ఆల్టర్నేటివ్స్ అండ్ దెన్ ప్రోస్ అండ్ కాన్స్ విల్ లీడ్ డిసైడ్. ఇలాగా మంచి కెరీర్కి పనికొచ్చేటటువంటి ఆలోచన ఉండేవాడు ఎప్పుడు కూడా డెసిషన్ మేకింగ్ పవర్ బాగా ఇంప్రూవ్ చేసుకుంటుంటాడు. సరే, ఇవన్నీ కూడా ఇలాంటి సాఫ్ట్ స్కిల్స్ ఎన్నైనా అలా ఎక్సైట్గానే చెప్పుకునేలా ఉంటుంటాయి. ఈ సాఫ్ట్ స్కిల్స్ అన్నీ కూడా మూట కట్టుకుని మన వ్యక్తిత్వాన్ని మనం డెవలప్ చేసుకుంటే ఏమొస్తుందట, అవర్ పర్సనల్ క్యారెక్టర్ దెర్ ఇస్ గ్రోత్ అండ్ పర్సనల్ నేచర్ విల్ బి ఇంప్రూవ్. అలాగే ప్రోగ్రెస్, ఎవల్యూషన్ అండ్ మెచ్యూరిటీ ఇవన్నీ కూడా మనం చూస్తాం అన్నమాట. పర్సనాలిటీ డెవలప్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇట్ ఎన్షూర్స్ ఎక్సలెన్స్ ఇన్ వన్స్ చూజ్ అండ్ ఫీల్డ్. ఒక డాక్టర్ మంచి సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకున్నాను అనుకోండి, వాడు ఓన్లీ సెకండ్ క్లాసెస్ అపాయింటెడ్ యూనివర్సిటీలో, కానీ మంచి ప్రాక్టీషనర్ అవుతాడు. యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్, కానీ డాక్టర్గా వాడి ప్రాక్టీస్ లేదు. అలాగే ఒక ఇంజనీర్ అంటే మనం చూస్ అండ్ ఫీల్డ్లో మనకు మంచి డెవలప్మెంట్ వస్తుంది. అలాగే వీ కెన్ కాంట్రిబ్యూట్ టు అవర్ ఇండివిజువల్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో ద నేషనల్ డెవలప్మెంట్. మనం సంస్కరించుకోవడం ద్వారా దేశానికి కూడా మనం ఎంతో ఇస్తాం అన్నమాట. అండ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ పర్సనాలిటీ కెన్ ఇంప్రూవ్ యువర్ ఛాన్సెస్ ఫర్ సక్సెస్ ఇన్ ఎనీ అండర్టేకింగ్. మన ఆర్గనైజేషన్కి ఎంతో మంచి పేరు తీసుకొస్తుంటాం. సరేనండి, రామాయణం అంతా వింటున్నాం కానీ ఇంటికి రాముడు ఎవరండి అన్నట్టుగా, మరి ఇంటికి పర్సనాలిటీ అంటే ఏంటి? ఒకప్పుడు పర్సనాలిటీ అంటే నా చిన్నప్పుడు మేము ఎస్పీ రంగారావు ఏం పర్సనాలిటీ అండి, ఎన్టీ రామారావు ఇంకా గొప్ప పర్సనాలిటీ అండి అంటే ఏంటి? ఫిజికల్ పర్సనాలిటీయా, లేకపోతే మెంటల్ మేకప్? మెంటల్ మేకప్ అంటే ఏదైనా మంచి ఇంటెలిజెంట్ వాడికి ఏం చేస్తున్నాడు వాడికి అంత గొప్ప పర్సనాలిటీ, లేకపోతే సూటు బూటు చేసుకుంటుంటే సూటు బూటు ద పర్సనాలిటీ. ఇది ఏమిటి పర్సనాలిటీ? పర్సనాలిటీ ద సమ్ టోటల్ ఆఫ్ ఆల్ ఫిజికల్, మెంటల్, ఇమోషనల్ యాటిట్యూడ్స్, వాల్యూస్, ఇంట్రెస్ట్ అండ్ మోటివేషనల్ ఫ్యాక్టర్స్. మన టోటల్ అంతా కూడా వీడు ఫలానా కృష్ణారావు, వీడు ఫలానా సుబ్బారావు, వీడి యొక్క టోటల్ అంతా కలిపే వాడి పర్సనాలిటీ. పర్సనాలిటీ ద కోర్ పొటెన్షియల్ దట్ డిటర్మిన్స్ వన్స్ సక్సెస్ ఇన్ లైఫ్ అండ్ కెరియర్. Personality is the pervasive manner of thinking, feeling and behaving in a unique particular way that is resistant to change across all situations and time. అంటే ఏంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. సినిమా హాల్లో క్యూలో నిలబడితే ఎవరో కోసం ముందుకు వచ్చాడనుకోండి, వీడి యొక్క స్టైల్ ఏంటంటే గుర్తుందా లేదా అని చెప్పేసి ఒక వాయిస్ వాయిస్తాడు. ఇది వీడి స్టైల్, ఇది వీడి పర్సనాలిటీ స్టైల్. ఇంకోటి ఉన్నాడంటే మనకేంటి కొంచెం గొడవ అని చెప్పేసి నోరు మూసుకుంటుంటాడు. ఇది వాడి పర్సనాలిటీ స్టైల్. దట్ ఈస్ ద యూనిక్ స్టైల్ ఇన్ విచ్ హీ ఇంటరాక్ట్స్ విత్ ద ఎన్విరాన్మెంట్ అండ్ సిచ్యువేషన్స్. అది పర్సనాలిటీ. పర్సనాలిటీ ఇస్ ద సమ్ టోటల్ ఆఫ్ అవర్ అవుటర్ పర్సనాలిటీ అండ్ ఇన్నర్ క్వాలిటీస్. అంటే బయటికి మనం అసలు పెరుగుతామంటే మాస్క్ అనమాట. ఒక మాస్క్ వేసుకుని మనం బయట బిహేవ్ చేస్తుంటుంటాం. ఆ మాస్క్ వేసుకుని బయట సొసైటీ చేత రామారెడ్డి అంటే ఎలాంటి వాడు అని చెప్పేసి అనిపించుకునేటటువంటిది అది పర్సనాలిటీ. అసలు రామారెడ్డి ఎలాంటి వాడో నాకు తెలుసు అని నేను ఏదనుకుంటానో అది పర్సనాలిటీ. బోత్ ఇన్నర్ క్వాలిటీస్ అండ్ అవుటర్ క్వాలిటీస్. While outer personality helps us to be accepted, liked and loved, inner qualities or traits make long-lasting impressions and relationships, helping us succeed and grow throughout our lives. అందుకని మనం అవుటర్గా మన బిహేవియర్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇన్నర్గా కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ద స్కోప్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈస్ టు రెడ్యూస్ ద గ్యాప్ బిట్వీన్ వాట్ యు ఆర్ అండ్ వాట్ యు వాంట్ టు బీ. మనం ఎప్పుడు కూడా ఏదో అనుకుంటుంటాం, నేను ఇలా ఉండాలి, నేను ఎప్పుడు కూడా అబద్ధం అనకుండా సత్యవంతుడిగా ఉండాలి, ఇది నా ఐడియల్ సెల్ఫ్. కానీ అప్పుడప్పుడు రోజుకో 10 దశలు అనుకుంటాను అనేటటువంటి రియల్ సెల్ఫ్. రియల్ సెల్ఫ్కి ఐడియల్ సెల్ఫ్కి మధ్య గ్యాప్ని ఫిల్ చేసేయడం అది పర్సనాలిటీ డెవలప్మెంట్. అలాగే సోషల్ సెల్ఫ్ ఉంటుంది, రియల్ సెల్ఫ్ ఉంటుంది. సోషల్ సెల్ఫ్కి రెండింటికి మ్యాచింగ్ చేసుకురాగలడం అది పర్సనాలిటీ డెవలప్మెంట్. దిస్ రిక్వైర్స్ ఎ కంటిన్యూవల్ కమ్యూనికేషన్ విత్ అదర్స్ అండ్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్. అంటే ఏంటన్నమాట, నాకు నేను ఒంటరిగా కూర్చొని తపస్సు చేసుకుని పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకుంటానంటే అవదన్నమాట. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇస్ ది కంటిన్యూస్ డైలాగ్ బిట్వీన్ ద సొసైటీ అండ్ అవర్ సెల్ఫ్. సెల్ఫ్ డిస్క్రైబ్ సెల్ఫ్. మనలో మనం హెయిట్ చేసుకునేది అది కూడా మనం గమనించుకుంటూ ఉంటుంటాం.
అలాగే జాబ్కి పర్సనాలిటీ ఎలా ఫిట్ అవుతుంది అంటే సోషల్, ఆర్టిస్టిక్, ఇన్వెస్టిగేటివ్ అనే పర్సనాలిటీ డిస్క్రైబ్ చేయడం జరిగింది. అంటే వాటి యొక్క క్వాలిటీస్ ఏంటి అనేటటువంటిది కూడా ఆయన డిస్క్రైబ్ చేశారు. అంటే ఏంటన్నమాట, రియలిస్టిక్ పర్సనాలిటీస్ ఎలా ఉంటారు, షైగా స్టేబుల్గా ఉంటారు. అలాంటి వాళ్ళు సోషబుల్గా, కోఆపరేటివ్గా ఉంటారు. వాళ్ళు టీచర్స్గా, సోషల్ వర్కర్స్గా, కౌన్సిలర్గా బాగుంటారు. కన్వెన్షనల్ పర్సనాలిటీ ప్రాక్టికల్గా ఉంటారు, ఎఫిషియెంట్గా. వాళ్ళు అకౌంటెంట్స్, మేనేజర్స్, బ్యాంక్ టెల్లర్స్. ఈ ఉండేటటువంటి పర్సనాలిటీ తగ్గట్టుగా మన కెరీర్ సెలెక్ట్ చేసుకోవాలి. కెరీర్ సెలెక్ట్ చేసుకోకుండా ఏదో మంచి జాబ్, మంచి ఉద్యోగం, మంచి జీతం వస్తుందట అని అనుకుంటే మన పర్సనాలిటీ దానికి ఫిట్ అవ్వక విల్ ప్రూవ్ టు బి ఫెయిల్యూర్. పేటర్స్ ప్రిన్సిపల్ చెప్తుంటారు చూడండి, అలాగా మనం ఎవ్రీబడి గెట్స్ ప్రమోటెడ్ టు సచ్ ఎ లెవెల్ వేర్ హి ప్రూవ్స్ హిమ్సెల్ఫ్ టు బి ఇన్కాంపిటెంట్ అని స్టేజ్ వచ్చేస్తాం అన్నమాట. అలాగే పర్సనాలిటీ విషయంలో టైప్ థియరీస్, ట్రేడ్ థియరీస్ అనేటటువంటివి ఉంటాయి. అంటే ఇవన్నీ మనం ఊరికే థియరిటికల్గా డెప్త్లోకి ఏం వెళ్ళదు. మనకున్న టైప్ చాలా తక్కువగా ఉంటాయి. సైకోఅనాలిటిక్ థియరీస్, బిహేవియరిస్టిక్ థియరీస్, హ్యూమనిస్టిక్ థియరీస్ ఇలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. మనకి పర్సనాలిటీ విషయంలో బిగ్ 5 అని చెప్తుంటారు. అంటే బిగ్ 5 అనే డైమెన్షన్స్ అనమాట. బిగ్ 5 డైమెన్షన్స్ అంటే కొన్ని జాబ్స్కి ఎక్స్ట్రా వర్షన్ పనికి వస్తుంది, కొన్ని జాబ్స్కి ఎక్స్ట్రా వర్షన్ పనికిరాదు. అంటే ఏంటి, లాయర్స్ అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, మంచి ఎక్స్ట్రా వర్షన్గా సోషల్గా ఉన్నట్టుగా ఉండాలి. అదే లోపల ఏదో కంప్యూటర్ జాబ్, యానిమేషన్ ఏదో చేసుకుంటూ ఉండేవాడు అనుకోండి, ఇంట్రావర్టెడ్ అయితే దానికి పనికి వస్తాడు. ఇట్లాగా న్యూరోసిటిజం, కాస్త అంత తిక్కతనంగా ఉంటే మొండితనంగా నాకు చేసి తీరాలండి అన్నహజారేలాగా మీరు చేస్తారా చేయరా అని చెప్పేసి మొండితనంగా కూర్చోవడం కొన్ని జాబ్స్ పనికి వస్తుంది, కొన్ని జాబ్స్ అలాంటివి అయితే పనికిరావు. అలాగే ఓపెన్నెస్ టు ఎక్స్పీరియన్స్, అగ్రీబుల్నెస్, కాన్షియస్నెస్, వాల్యూ ఓరియంటేషన్ ఇవన్నీ కూడా పర్సనాలిటీలో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. కానీ కొంతమంది ఉన్నారు, సిగ్మండ్ ఫ్రాయిడ్ లాంటి వాళ్ళు సైకోఅనాలిస్ట్, మన మనసు పైకి తెలిసేది ఏంటంటే ఓన్లీ 10 to 20%, మిగిలినంతా ఆఘాతం 80%. వీ జస్ట్ డు నాట్ నో ఎవ్రీథింగ్ ఈజ్ అన్కాన్షియస్ విచ్ కంట్రోల్స్ అవర్ బిహేవియర్. పైగా ఫస్ట్ 3 years ఆర్ ద ఫార్మేటివ్ ఇయర్స్ ఇన్ విచ్ అవర్ మైండ్ ద హోల్ పర్సనాలిటీ గెట్స్ డిటర్మిన్డ్. చిన్నప్పుడు ఫస్ట్ 3 years లోనూ మనకు వచ్చేటటువంటి వాల్యూస్ అవన్నీ కూడా ఫిక్స్ అయిపోతాయి అనమాట. వాటితోటే మనం అంతా బిహేవ్ చేస్తాం. ఇప్పుడు కొత్తగా పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏం చేయగలమండి అనేటువంటి స్కెప్టికల్ పీపుల్ ఉంటారు. అలాగే మనం అయినప్పటికీ కూడా మన చిన్నప్పటికీ మన పిల్లలు పెంచడంలోనూ జాగ్రత్త చూసుకోవాలి. ద ఈగో స్ట్రెంత్ వీ హ్యావ్ టు డెవలప్ బిట్వీన్ ద ఈట్ అండ్ సూపర్ ఈగో. అంటే ఏంటి, వాల్యూస్ కి మన డిజైర్స్ కి ఇన్స్టెంట్స్ కి మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తుంటుంది. ద ఈగో హ్యాస్ టు సాటిస్ఫై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సబ్లిమేషన్ అంటే లోపల ఊరికి అగ్రెసివ్ టెండెన్సీస్ వచ్చేస్తున్నాయి. అగ్రెసివ్ టెండెన్సీస్ వచ్చేస్తుంటే ఆ అగ్రెసివ్ ఊరికే రాగా చూపించేసాడు అనుకోండి, ఎవరినో కొడతాడో జైలుకి వెళ్తాడు. అదే అగ్రెసివ్ ఫెలో ఏ మిలిటరీలో ఏర్పడి అనుకోండి, శుభ్రంగా అక్కడ కార్గిల్ వారిలో పాకిస్తాన్ నుండి చెత్తకొట్టేస్తాడు, మంచి కీర్తి ఎక్కడ పట్టుకొస్తాడు. అంటే ఏంటన్నమాట, హీ హాజ్ సబ్లిమేటెడ్, ఛానలైజ్డ్ హిజ్ ఇన్స్టింక్ట్స్ ఇంటూ సోషల్లీ యాక్సెప్టబుల్ వే. ఇలాగా మనకి పనికిరాని ఎమోషన్స్ కూడా సాల్వ్ చేసుకుంటాం అన్నమాట. కాకపోతే ఏంటంటే ద రీసెంట్ థింకింగ్ ఈజ్ పర్సనాలిటీ ట్రేట్స్ కెన్ బి ఇంప్రూవ్డ్ అట్ దిస్ ఏజ్. స్టూడెంట్ లెవెల్లో కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. బై ఏజ్ 30 పర్సనాలిటీ ట్రేట్స్ ఆర్ ఎసెన్షియల్లీ ఫిక్స్డ్. ఆల్ ఆఫ్ ద మేజర్ పర్సనాలిటీ ట్రేట్స్ డిస్ప్లే ద స్టెబిలిటీ. ద స్టెబిలిటీ హోల్డ్స్ ట్రూ రిగార్డ్లెస్ ఆఫ్ జెండర్ రేస్. అంటే 30 years వరకు కూడా మనకి స్టెబిలిటీకి ఇంకా స్కోప్ ఉంటుందన్నమాట. యాక్షన్ అన్న ఆయన ఎంత డేరింగ్గా చెప్పాడంటే, యూ గివ్ ఏ డజన్ హెల్తీ ఇన్ఫెక్ట్స్ అండ్ ఐ కెన్ మేక్, మీకు ఏదో చెప్పుకోండి, లాయర్ చేయమంటారా లాయర్ చేస్తాను, డాక్టర్ చేయమంటారా డాక్టర్ చేస్తాను, 12 మంది ఇన్ఫెక్ట్స్ ఇవ్వండి. అంటే ఎంత డేరింగ్గా చెప్పాడు. అంటే మనం లెర్నింగ్ ద్వారా ఎంతైనా సరే పర్సనాలిటీ మోల్డ్ చేసేయచ్చు అనమాట, విత్ రివార్డ్స్ అండ్ పనిష్మెంట్స్. అలాగే మ్యాథ్స్లో హైరార్కీ కూడా మీరు గుర్తుపెట్టుకుంటే, మ్యాథ్స్లో హైరార్కీ నిజానికి మేనేజ్మెంట్ ఫీల్డ్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది. అదేంటిది, మనం బేసిక్గా ఇప్పుడు కూడా మనకి తిండి బాగుందా లేదా, నిద్ర బాగుందా లేదా, ఇలాంటి బేసిక్ నీడ్స్ కూడా చూసుకుంటున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ సెక్యూరిటీ, ఆ జాబ్కి పెన్షన్ వస్తుందా లేదా, జాబ్ సెక్యూరిటీ ఉందా లేదా, ఇలాంటివి చూసుకుంటుంటాం. ఇంకా కాస్త ఎదిగిన తర్వాత అందరూ నన్ను ప్రేమగా చూస్తున్నారా లేదా, ఎఫెక్షన్ నీడ్స్ గురించి చూసుకుంటాం. ఇంకా కాస్త ఎదిగిన తర్వాత ఎస్టీఎల్ నీడ్స్ గురించి చూసుకుంటాం. అందరూ మనం కూడితే ఎంత బాగుందో, సిటీ కేబుల్ వచ్చి తీస్తున్నారా లేదా, రేపు పొద్దున పేపర్లో మన ఫోటో వస్తుందో రాదో, ఇవన్నీ కూడా ఎస్టీఎల్ నీడ్స్, గుర్తింపు కోసం పాపులైటేటటువంటి. ఇది కూడా అయిపోయేటప్పటికీ అల్టిమేట్గా మనం సెల్ఫ్ యాక్చువలైజేషన్ లెవెల్కి వెళ్ళిపోతాం. అంటే ఏంటి, సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే
అన్ఫోల్డింగ్ ద పర్సనాలిటీ. మన లోపల ఉన్న పొటెన్షియల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. మనకి సొసైటీకి మధ్య డిఫరెన్స్ ఉండదు అనమాట. ఆ విధంగా బయటకు వచ్చేసినటువంటి అది నిజమైనటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ యొక్క పరాకాష్ట. అలాగే మనం ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి పార్టీ కాంబినేషన్స్ తోటి ఉంటాం. ఏదో ఒక పార్టీ నోషన్, ఫలానా కులవాళ్ళు మంచోడు కాదు, వాళ్ళు ఎప్పుడు కూడా మనం దెబ్బకొట్టేస్తారు, ఫలానా చైనా వాళ్ళు చాలా దుర్మార్గులట, ఇలాంటి ఏదో పార్టీ నోషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఓపెన్ మైండెడ్గా ఆ రాంగ్ కాంబినేషన్స్ అన్ని కూడా కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనం దెబ్బతింటాం. అలాగే మన పర్సనల్ లైఫ్లో మనకి తెలిసి బయట సొసైటీకి తెలిసిన ఓపెన్ విండో ఉంటుంది. అలాగే బయట వాళ్ళకి తెలియకుండా మనకే తెలిసిన సీక్రెట్ విండో ఉంటుంది. బయట వాళ్ళు నవ్వుకునేటటువంటి లైన్ విండో ఉంటుంది, ఎవరికి తెలియని డార్క్ విండో ఉంటుంది. ఎవరైతే మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటారో వాళ్ళకి ఓపెన్ విండో పెద్దది ఉంటుంది. అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు అంతా కూడా ఓపెన్ అనమాట. అలాంటి వాళ్ళు నిజమైన పర్సనాలిటీ డెవలప్మెంట్కి పరాకాష్ట అనమాట. అదే సంకుచితంగా ఓపెన్ విండో చిన్నదైపోయింది అనుకోండి, ఎంత టెన్షన్స్ తోటో మనం ఉద్యోగాన్ని పనికి రకంగా ఉంటాం అనమాట. అలాగే 9 types ఆఫ్ పర్సనాలిటీస్ విచ్ ఆర్ ఫిట్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని చెప్తుంటారు. ఈ 9 పర్సనాలిటీస్ ఎట్లాంటివి అనేటటువంటి మనం చూద్దాం. పెర్ఫెక్షనిస్ట్ నారాయణమూర్తి గారి లాగా, రియలిస్టిక్, కాన్షియస్ అండ్ ప్రిన్సిపల్. అలాగే హెల్పర్స్, వార్మ్, కన్సర్న్డ్, నర్చరింగ్, మదర్ టెరెసా లాగా. అలాగే అచీవర్స్, ఎనర్జెటిక్, ఆప్టిమిస్టిక్, సెల్ఫిష్, సచిన్ టెండూల్కర్ లాగా. అలాగే రొమాంటిక్ లైక్ ఎంఎస్ హుసేన్, విత్ సెన్సిటివ్ టు ఫీలింగ్స్ అండ్ పెర్సెప్టివ్. అలాగే అబ్జర్వర్స్ లైక్ అమర్ హుసేన్, who has a need for knowledge and are introverted, curious, analytical and insightful. Questioners like Shabna Azmi, who are responsible and trustworthy. And adventurers like Vijay Mallya, who are energetic, lively and optimistic. And asserters like T.N. Session, direct, self-reliant, self-confident and protective. అలాగే లాస్ట్ గా పీస్ మేకర్స్ లైక్ అటల్ బిహారీ వాజ్పేయి, who are receptive, good natured and supportive. Body language communicates much more than words. Body language signals are called leakages. ఇక్కడ బాడీ లాంగ్వేజ్ దగ్గర చాలా మంది దొరికిపోతుంటారు. ఎంత బాగా పెర్ఫామ్ చేశానో అనుకుంటుంటారు. బాడీ లాంగ్వేజ్ అన్నది నిజం చెప్పాలంటే అది కరెక్ట్గా ఇంటర్ప్రిటేషన్ రాదు. అయినప్పటికీ కూడా క్యాంపస్ సెలక్షన్కి వచ్చేవాళ్ళు బాడీ లాంగ్వేజ్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోతారు. పొరపాటు మనం ఇలా చేతులు పట్టు కూర్చున్నాం అనుకోండి, వీళ్ళు చేతులు పట్టుకున్నాడంటే వీళ్ళు డిఫెన్సివ్ దూరంగా ఉంటాడనమాట, ఇలా ఇంటర్ప్రిట్ చేసేస్తుంటారు. అందుకని బాడీ లాంగ్వేజ్ విషయంలో ఏదైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారో ముందే బాడీ లాంగ్వేజ్ విషయంలో మీరు కొంచెం ట్రైనింగ్ అయిపోవాలన్నమాట. అంటే ఉదాహరణకి ఈ బాడీ లాంగ్వేజ్ని వాళ్ళు ఇష్టపడరు, సెలెక్ట్ చేసుకునేవాళ్ళు ఏంటి, క్రాస్డ్ ఆర్మ్స్ అండ్ లెగ్స్, carrying books or papers across your chest, slumped posture, sitting perched on the edge of the